హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనం రీజనింగ్లో నాన్ వెర్బల్ టాపిక్ నేర్చుకుంటామండి. సో ముందుగా నా పేరు నరేందర్ అండి, వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్. సో అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ డీల్ చేస్తాను. సో మనకి ఏ కాంపిటేటివ్ తీసుకోండి, ఎస్ఎస్సి, రైల్వేస్, అదేవిధంగా బ్యాంకింగ్, తర్వాత స్టేట్ ఎగ్జామ్స్కి మనకి గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, సో వాటికి మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టీచ్ చేస్తాను. సో నేను అదేవిధంగా వేదిక్ మ్యాథ్స్ కూడా ఎక్స్పర్ట్ అండి. సో ఈరోజు మనం రీజనింగ్లో నాన్ వెర్బల్ టాపిక్లో కౌంటింగ్ ఫిగర్ అనే టాపిక్ నేర్చుకుంటామండి. కౌంటింగ్ ఫిగర్ అనేది మనకి ఈ రీజనింగ్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి రీజనింగ్‌లో ఎక్కువగా ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ చేయాలంటే ఈ టాపిక్ నుంచి వస్తాయండి. సో జాగ్రత్తగా మీరు నేర్చుకోండి. దీంట్లోంచి మనకి అట్‌లీస్ట్ 2 ఆర్ 3 మార్క్స్. ఓకే. అట్‌లీస్ట్ 2 ఆర్ 3 మార్క్స్, కొన్ని ఎగ్జామ్స్‌లో 1 ఆర్ 2 మార్క్స్ అడగవచ్చు. సో ఏ ఏ విధంగా చూసుకున్నా మనకి ఈ కౌంటింగ్ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ రీజనింగ్‌లో నాన్ వెర్బల్. ఓకేనా? సో ఇక్కడ ఈరోజు మనం అసలు కౌంటింగ్ ఫిగర్‌లో ఎన్ని టైప్స్ ఉంటది. సో మనకి బేసిక్ నుంచి అదేవిధంగా షార్ట్‌కట్ కూడా నేర్పిస్తాను. జాగ్రత్తగా చూసి అదేవిధంగా క్లాస్ నోట్స్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. మీ ఎగ్జామ్ టైమ్‌లో రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే వీడియో చూసినా తప్పకుండా నోట్స్ రాసుకోండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో దీంట్లో మనకి అన్ని టాపిక్స్ ఈ కౌంటింగ్ ఫిగర్‌లో అన్ని కాన్సెప్ట్‌లు నీకు నేర్పిస్తాను. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. ఓకేనా? సో ఈరోజు మనము ఈ కౌంటింగ్ ఫిగర్‌లో ఫస్ట్ ఈ కౌంటింగ్ ఫిగర్‌లో ఎన్ని టైప్స్ ఉంటది. ఓకేనా? సో హౌ మెనీ టైప్స్ ఇన్ దిస్ కౌంటింగ్ ఫిగర్, అంటే ఇక్కడ మొత్తం ఎన్ని టైప్స్ ఉంటది కౌంటింగ్ ఫిగర్‌లో. సో మొత్తం తీసుకుంటే మనకి కౌంటింగ్ ఫిగర్‌లో ఫస్ట్ వన్ ఇక్కడ ట్రయాంగిల్. ఓకే. ఫస్ట్ టైప్ అన్నమాట. తర్వాత స్క్వేర్, థర్డ్ వన్ రెక్టాంగిల్, థర్డ్ వన్ రెక్టాంగిల్, ఫోర్త్ వన్ సర్కిల్, ఫిఫ్త్ వన్ మిస్లేనియస్. ఓకే. మనకి కౌంటింగ్ ఫిగర్ నుంచి అడిగితే క్వశ్చన్స్, సో ఈ 5 టైప్స్ నుంచి రావడానికి పాసిబుల్ ఉంటుంది. ఏదైనా సరే ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, మిస్లేనియస్. సో మనకి ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, స్టేట్ ఎగ్జామ్స్ కైనా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కైనా ఈ 5 టైప్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. ఓకే. దాంట్లోంచి ఈజీ రావచ్చు, మీడియం రావచ్చు, డిఫికల్ట్ రావచ్చు. సో మనకి ఎక్కువగా అడిగేది మనకి ట్రయాంగిల్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా స్క్వేర్స్ కూడా వస్తుంది, రెక్టాంగిల్ కూడా వస్తుంది. సో మొత్తం నేర్చుకున్నాం 5 టైప్స్. సో ఎవరైతే చూస్తున్నా వాళ్ళు తప్పకుండా నోట్స్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సో కౌంటింగ్ ఫిగర్ నుంచి మనకి ఏ బిట్ వచ్చినా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఏ ఎగ్జామ్ అని తీసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ మనకి ట్రయాంగిల్ నేర్చుకుందామండి. తర్వాత స్క్వేర్, తర్వాత రెక్టాంగిల్, తర్వాత సర్కిల్, తర్వాత మిస్లీనియస్. ఓకేనా? సో రాసుకోండి ఇక్కడ రీజనింగ్, నాన్ వెర్బల్, కౌంటింగ్ ఫిగర్ అని. తర్వాత దీంట్లో 5 టైప్స్ అండి. సో 5 టైప్స్ రాసుకోండి. సో ఫస్ట్ టైప్ ఈరోజు మనం ఫస్ట్ టైప్ మనం ట్రయాంగిల్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో ఈ 5 టైప్స్ కూడా నేర్చుకుంటాను. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా నోట్స్ రాసుకోండి, మీకు ఎగ్జామ్ టైంలో ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఫస్ట్ మనకి బేసిక్ నేర్చుకున్నాం, అదేవిధంగా షార్ట్ కూడా నేర్చుకుందామండి. సో ఫస్ట్ మనకి ఇలా ఇస్తాడు. ఓకే. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో మొత్తం ఎన్ని ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, ఒకటే ట్రయాంగిల్ కదా. సో 1. అదేవిధంగా హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ లో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి. ఓకేనా? చూడండి ఫస్ట్ బేసిక్ కౌంట్ 1 2. చూడండి ఫస్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ షార్ట్కట్ కాకుండా బేసిక్ మీద చూడండి. ఇక్కడ ఫస్ట్ మీద చూడండి 1, అదేవిధంగా 2 ట్రయాంగిల్. సో ఓవరాల్ గా బిగ్ ట్రయాంగిల్. సో ఇది బేసిక్ ట్రయాంగిల్. ఓకేనా? సో అదేవిధంగా షార్ట్కట్ ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ కౌంట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి 1 2. ఓకేనా? సో 1 2. సో 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి కదా, 3 కదా. సో 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 ఇంటూ చేయండి. బై డినామినేటర్ లో ఆల్వేస్ 2 చేయండి. ఓకేనా? షార్ట్కట్ ఎలా అంటే ఫస్ట్ కౌంట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఎన్ని 1 2. సో 2 ఇది హైయెస్ట్ నెంబర్ కదా. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంది ఇక్కడ 3. సో 2 ఇంటూ 3 బై డినామినేటర్ ఆల్వేస్ 2 ఉండాలి. సో డివైడ్ చేయండి. 2 2 క్యాన్సల్. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 3 అన్నమాట. సో మొత్తం ఈ త్రిభుజాలు ఎంత ఉన్నాయి ఇక్కడ 3 అన్నమాట. ఓకే. ట్రయాంగిల్. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ 3 అన్నమాట. సో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఇక్కడ 3. ఓకేనా? సో ఎగ్జామ్ లో మనకి డయాగ్రామ్ ఇస్తాడు, కింద 4 ఆప్షన్స్ ఇస్తాడు. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ A 3
B4 C5 D6. సో ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు మనకి. ఇప్పుడు దీంట్లో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్ అంటే 3. ఓకే, ఆప్షన్ ఏ 3. సో ఇలా మనకి డయాగ్రామ్ ఇస్తాడు, కింద ఆప్షన్ ఇస్తాడు, జస్ట్ మనం ఇది ఎన్ని ట్రయాంగిల్స్ కౌంట్ చేసుకోవడమే. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో నోట్స్ రాసుకోండి ఎవరు రాసుకున్న వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ట్రయాంగిల్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో ఇక ట్రయాంగిల్ లో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేయండి. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్, ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ ఏంది 1 2 3 4. ఓకేనా, సో 4 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటిది ఇక్కడ 5/2. ఓకేనా, సో 4 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంది 5. డినామినేటర్ ఆల్వేస్ 2. సో 2 1 జా 2 2 జా. సో మల్టిప్లై చేయండి, 5 into 10, 5 into 2 10. సో హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ డయాగ్రామ్. సో మొత్తం ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి ట్రయాంగిల్ లో 10. సో ఇలా మనం షార్ట్ ఫామ్ లో ఈజీగా చేయవచ్చు అనమాట. ఓకేనా, సో వీడియో చూసిన తప్పకుండా నోట్స్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ కౌంటింగ్ ఫిగర్ అనే టాపిక్. ఓకేనా.